మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. సుమా క్రికెట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి మీలో చాలా మందిని నేను ఎస్పీఎల్ కి పంపిద్దాం అనుకుంటున్నాను. సుమా ప్రీమియర్ లీగ్. ఆర్ యు ఆల్ రెడీ? ఆట నేర్చుకోవడానికి ఇంకో నలుగురు కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారు మన అకాడమీలో. వాళ్ళకి స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ దెం. ఒక్క నిమిషం వార్మప్ చేద్దాం. చేతులు పట్టండి. ఇది వాము. ఇప్పుడు దీన్ని అప్పేయండి. సో ఎస్పీఎల్ కి వెళ్ళాలి అంటే మేము అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే. ఇప్పుడు ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము కొన్ని సర్వేలు కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్లు ఉన్నాయి. వాటిలో టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయాలి. ఆ టాప్ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఆ బజర్ మీరు నొక్కేసి ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే అది 3 times పెరుగుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. అండ్ ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. క్వశ్చన్ ఏంటంటే సహజంగా వీరిలో ఎవరిని చూసి ఎక్కువగా భయపడతాము? చెప్పండి స్టూడెంట్స్. అమ్మాయిలు వితౌట్ మేకప్ చూసినప్పుడు. నీకు బాత్రూమ్ లో బల్లిని చూసినప్పుడు భయపడతాం. బాత్రూమ్ లో బల్లిని చూసినప్పుడు భయం వేస్తుంది. ఓకే. బార్లో డాడీకి దొరికిపోయినప్పుడు. డాడీ కూడా బార్కి వచ్చాడుగా. మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాము. సహజంగా వీరిలో ఎవరిని చూసి ఎక్కువగా భయపడతాము? ఏ పోలీసులు, బి డాక్టర్లు, సి దొంగలు, డి టీచర్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సహజంగా వీరిలో ఎవరిని చూసి ఎక్కువగా భయపడతాము? పోలీసులు, డాక్టర్లు. మీ ఇద్దరిది ఒకటే టీము, విడివిడిగా ఎందుకు వచ్చి కొట్టారు? చెప్పండి. పోలీసులు. మీ దగ్గర ఉండేటువంటి 4,10,000 లో ఎంత పెడతారు? 1,00,000. ₹1,00,000 పెట్టారు. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి మీరు ఇప్పుడు. రాంగ్. ఎంత పెడతారు? వాళ్ళ ఆన్సర్ చెప్పి వాళ్ళు చెప్పుకుంటే నేనే పెడతా. కరెక్ట్ ఆన్సర్ 1 lakh. అదే ఒక నిమిషం. మీరు 1 lakh దేనికోసం మీరు రైట్ అని పెట్టారు, రాంగ్ అని పెట్టారా? ఊరికే బరువుగా ఉందని అక్కడ పెట్టాం. మాది రాంగ్ అని 1 lakh వేసా. వాళ్ళది కరెక్ట్ అని 1 lakh. 2 lakhs. వాళ్ళ ఆన్సర్ రైట్ అని చెప్పి 2 lakhs పెట్టారు. మరి ఒక్కసారి చూద్దాం. రైట్ ఆన్సర్. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సరే, మీరు అకాడమీలో ఎస్పీఎల్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు డౌట్స్ ఏమైనా అడగాలంటే అడగొచ్చు. లెగ్ స్పిన్ అంటే ఏంటి మేడం? ఎందుకు అసలు లెగ్ స్పిన్ అంటే నువ్వేమనుకుంటున్నావు? మేడం, లెగ్ స్పిన్ అంటే ఏంటో తెలుసా? మీరు మాస్ సినిమా చూసారా నాగార్జున గారిది? మేడం మామూలు లెగ్ స్పిన్ అంటే ఇలా వచ్చి అలా కాదు. లెగ్ స్పిన్ అంటే ఒక కాలు తీసుకొని ఇలా పెట్టుకో, అక్కడి నుంచి కుంటుకుంటూరా. అది లెగ్ స్పిన్ అంటే. ఆఫ్ స్పిన్ అంటే ఏంటి? చూడండి, ఆఫ్ స్పిన్ అంటే నో అది కాదు. మళ్ళీ కాలుని కుంటిగా పెట్టేసి ఒక హాఫ్ వేసేసి వచ్చి ఆడేటువంటి దాన్ని హాఫ్ స్పిన్ అంటారు. అయితే అర్జెంట్ హాఫ్ స్పిన్ నేర్చుకోవాలి. నీకు హాఫ్ స్పిన్ రావడం చాలా కష్టం, ఎందుకంటే నీకు అలవాటు లేదనుకుంటా కదా. ఫుల్ ఆయనకి హాఫ్ అలవాట్లేదు. మరి రెడ్ బాల్ అంటే మేడం? ఒక బంతిని తీసుకొని వెళ్ళి మనం పెట్టి దాని పక్కన 2 పువ్వులు పెట్టి దానికి శ్రద్ధాంజలి అర్పించడమే డెడ్ బాల్. బాల్ చచ్చిపోయింది, పంచు చచ్చిపోయింది. ఆన్లైన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని మొదటిసారి ఎక్కడ కలవాలని అనుకుంటాము? మా స్టూడెంట్స్. హాయ్ సుమా గారు. హాయ్. నా పేరు చరణ్. నమస్కారం అమ్మా. బాగున్నారా? మీ తల్లిదండ్రులు బాగున్నారా? శ్మశానంలో చూడాలనుకుంటున్నా. అదేం పైశాచికత్వం అమ్మా? పార్క్ లో కలవాలని అనుకుంటారు. చదువుకోండి ఫస్ట్. పేరెంట్స్ ఎందుకు పంపిస్తున్నారు స్కూల్ కి?
సరే ఆప్షన్స్ మీకు. ఆన్లైన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని మొదటిసారి ఎక్కడ కలవాలనుకుంటాము? ఏ పార్క్, బి హోటల్, సి రెస్టారెంట్, డి పబ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్లైన్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని మొదటిసారి ఎక్కడ కలవాలనుకుంటాము? పార్క్, హోటల్. ఎస్ చెప్పండి మిస్టర్ ప్రదీప్ మాచిరాజు గారు. పార్క్. సరే ఎంత అమౌంట్ పెడతారు? ఇగో మా మహాలక్ష్మి చేత్తో ఇచ్చింది. అంటే 2 లక్షలా? 2 లక్షలు. ఓకే వీళ్ళు పార్క్ అన్నారు. ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రాంగ్ ఆన్సర్ మేడం. రాంగ్ ఆన్సర్. 5 lakhs. వీళ్ళు మీ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు. ఎందుకు రాంగ్? రైట్ ఆన్సర్ ఏంటి? నేను ఫస్ట్ టైం నేను లవ్ చేసినప్పుడు అమ్మాయిని అప్పులో నేను రెస్టారెంట్ లో కలిసా. అంటే అది ఆల్మోస్ట్ 30 years బ్యాక్ కదా. అప్పుడే మా ఆవిడ దొరికిపోయాను నేను. ఓకే సో రెస్టారెంట్ అనుకుంటున్నారు. కాఫీ షాప్. అదే మీ ఆన్సర్ రాంగ్ అని చెప్పి వీళ్ళు 5 lakhs పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? బానే డబ్బులు వచ్చాయి మీకు. 5 lakhs పెట్టారు, డబుల్ అయింది. బ్యాటింగ్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? యా బ్యాటింగ్ గురించి నాకు సో మెనీ డౌట్స్. Yeah. సో వాట్ యు బ్యాట్ వల్ల యూజెస్ ఏంటి అసలు చెప్పొచ్చు? ఖాళీ సమయాల్లో ఈ బ్యాట్ తో కుంకుడుకాయలు ఇలా కొట్టొచ్చు. అప్పుడప్పుడు మేము మస్కిటోస్ ని ఇలా కూడా చంపుతూ ఈ ఉంటాం. 2 పంచులు పేలవని 10 లక్షలు. దీని మీద బెట్టింగ్ చేయడానికి లేదు, తీసుకోపో. బ్యాటింగ్ లో కవర్ డ్రైవ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏదైనా ఒక తప్పుడు పని చేసామనుకో, అది ఎవరికి తెలియకుండా ఉండడానికి మనం కవర్ చేసేదాన్నే కవర్ డ్రైవ్ అంటాం. అదేంటి నాకు ఆడ నేర్పించాడు. కార్ కి కవర్ వేసుకొని డ్రైవింగ్ చేయడం అంట. అండ్ హెలికాప్టర్ షాట్ అంటే? హెలికాప్టర్ వచ్చేంత వరకు ఆగి కొట్టేటువంటి షాట్ నే మనం హెలికాప్టర్ షాట్ అంటాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అబ్బాయిల హార్ట్ బీట్ ఎలాంటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంది? అమ్మాయి అబ్బాయి ఒకే లిఫ్ట్ లో ఇరికిపోయినప్పుడు. నువ్వు ఎప్పుడైనా ఇరుక్కుపోయావా ఏంటి అలాగా? ఈ గర్ల్ ఫ్రెండ్ లిఫ్ట్ లో ఉండిపోయి ఇటు బయట ఉండిపోయాడు. అప్పుడు ఇడికి హలో ఎవ్రీవన్. నమస్కారం అమ్మా, బాగున్నారు అందరూ? కుక్కలు ఎంట పడ్డప్పుడు. అప్పుడు కుక్కలకు కదా హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకునేది. ఎవరు వీళ్ళు కాంపిటీషన్ కి వచ్చారు? సరే ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటంటే అబ్బాయిల హార్ట్ బీట్ ఎలాంటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంది? ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు, బి ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు, సి వైన్ షాప్ దగ్గర బంధువులు చూసినప్పుడు, డి రాత్రిపూట కుక్కలు వెనకబడినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిల హార్ట్ బీట్ ఎలాంటప్పుడు ఎక్కువగా కొట్టుకుంటుంది? అమ్మాయికి ప్రపోజ్ చేయాల్సి వచ్చినప్పుడు, ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు. చెప్పండి. వైన్ షాప్ దగ్గర బంధువులు చూస్తాయని. ఎంత పెడతారు? నీకు దమ్ముంటే మొత్తం పెట్టరా, మాస్టర్ దగ్గర కూడా పెట్టరా. హలో పెట్టు. మొత్తం అవసరం మా ఇంటి పేపర్లు కూడా వచ్చా. లోన్ ఉన్నారు, పేపర్లు రావు ఇప్పుడే. 11 lakhs 10,000 లో ఇదిగో ఈ 10,000 నీ దగ్గర పెట్టుకో. సో మీరు చెప్తుంది వైన్ షాప్ దగ్గర. వైన్ షాప్ దగ్గర. ఓకే మీరు రాంగ్ ఆన్సర్. 5 lakhs. వైన్ షాప్ దగ్గర బంధువులు అనే ఆన్సర్ రాంగ్ అంటున్నారు. వీళ్ళు 5 lakhs పెట్టారు, వీళ్ళు 11 lakhs పెట్టారు. చూద్దాం. సార్ నైస్ మీటింగ్ యూ, వెరీ వెల్ ప్లేడ్. మళ్ళీ కలుద్దాం. థాంక్యూ సార్. ట్రాఫిక్ పోలీసులకి దొరికినప్పుడు మీరు పెట్టినటువంటి 11 లక్షలు పోయాయి, మీరు పెట్టిన 5 లక్షలు డబుల్ అయ్యాయి. ఓకే అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లోకి వచ్చేసారు మన అక్కడ అమ్మాయి టీం వాళ్ళు.